ఓం శ్రీ గురుభ్యో నమః. శివానందలహరి 81వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శ్రీ అచ్యుతాష్టకంలో 6వ శ్లోకం. ధేనుకారిష్టకానిష్టకృద్వేషిః కేశిః కంసకృద్వంశికా వాదకః పూతనాకోపకः సురణాఖేళనः బాలగోపాలకः పాతు మాం సర్వదా. శ్రీకృష్ణ లీలా విలాసాల్లో అద్భుతమైన శ్లోకం. ధేనుకారిష్టకానిష్టకృద్వేషిః ధేనుకారిష్టకానిష్టకృద్వేషిః కేశిః కంసకృద్వంశికా వాదకः పూతనాకోపకः సురజాఖేళనः బాలగోపాలకः పాతు మాం సర్వదా. ధేనుకారిష్టకానిష్టకృద్వేషిః, ధేనుకాసురుడు, అరిష్టకాసురుడు మొదలైన వాళ్ళు పరమాత్మను ద్వేషించారు. వాళ్ళందరినీ హననం చేసేసాడు ఆయన. అంటే హననం చేయడం. ధేనుకారిష్టకానిష్టకృద్వేషిః కేశిః, కేశి అనే రాక్షసుని సంహరించాడు. కంసకృద్వంశికానాథకః, కంసకృద్వంశికావాదకః, కంసహృద్ అంటే కంసుడిని నశింపజేశాడు. వంశికావాదకః, వంశీ అంటే వేణునాథం అద్భుతంగా చేశాడు. పూతనాకోపకః, పూతనపై కోపించాడు, సంహరించేశాడు. సురజాఖేళనః, సూరజ అద్భుతమైనటువంటి అసురులలో ఒకడు. వాడితో అద్భుతమైన క్రీడలాడాడు ఆయన. బాలగోపాలక పాతు మాం సర్వదా, బాలగోపాలక మాం సర్వదా పాతు. ధేనుకారిష్టకానిష్టకృద్వేషిః కేశిః కంసకృద్వంశికా వాదకః పూతనాకోపకः సురజాఖేళనో బాలగోపాలకः పాతు మాం సర్వదా. ఇప్పుడు 86వ లహరి, 85 కాదు, 81 కాదు, 86వ లహరి. ఇంతకుముందు 85 వరకు పూర్తి చేసాం. ఇప్పుడు 86వ శివానంద లహరి. పూజాద్రవ్య సముద్ధయో విరపితాః పూజాం కథం కుర్మహే, పూజాద్రవ్య సమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే. పక్షిత్వం న చ వా కిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం. జానే మస్తకమంఘ్రిపల్లవముమా జానే న తేహం విభో. న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా. పూజాద్రవ్య సమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే. పక్షిత్వం న చ వా కిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం. జానే మస్తకమంఘ్రిపల్లవముమా జానే న తేహం విభో. న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా. ఇక్కడ విశేషం ఏంటంటే తృతీయ పాదంలో జానే, తర్వాత ఉమాజానే, అద్భుతమైన పదప్రయోగం. సంబోధన ఉమాజానే, హే విభో. ఉమాజానే అంటే ఉమాపతి. హే ప్రభో ఉమాజానే, ఉమాపతి. పూజాద్రవ్య సమృద్ధయ, పూజల కోసం ఏర్పాటు చేసిన సమస్త ద్రవ్యాలు కూడా విస్తారంగా విరచితా ఏర్పాటు చేయబడ్డాయి. అన్నీ ఉన్నాయి. కానీ వాటిని ఏం చేయాలి? మీ పాదాలపై కానీ మీ శిరస్సుపై కానీ అలంకరించాలి. పూజాం కథం కుర్మహే,
ఎలా చేస్తాను స్వామి, ఎలా చేయగలం మేము? కారణం దుర్లభ్యం పక్షిత్వం వా, పందశక్యముగా పక్షిత్వం హంసత్వం లభిస్తుందా? కిటిత్వమపి వరాహత్వం కానీ మయా నా చేత నా ప్రాప్తం పొందబడలేదు. అహం నేను తేని యొక్క మస్తకం శిరస్సును ఆంఘ్రిపల్లవం చిగురుటాకు వంటి పాదమును నజానే తెలుసుకోలేకపోయాను. తద్రూపిణ ఆ హంసరూపం తాల్చినటువంటి అలాగే వరాహరూపం పొందినటువంటి పితామహేన హరిణ బ్రహ్మచేత విష్ణువు చేత కూడా తత్వేన యథార్థంగా నజ్ఞాతం హి తెలుసుకోబడలేదు కదా. మహాశివరాత్రి నాడు అద్భుతమైన జ్యోతిర్లింగం ఆవిర్భవిస్తుంది కదా. ఆ జ్యోతిర్లింగం ఆద్యంతాలు తెలుసుకోవడానికి బ్రహ్మ విష్ణువులు ప్రయత్నం చేశారట. బ్రహ్మ హంసవాహన హంసరూపంగా ఊర్ధ్వభాగానికి వెళ్ళిపోయాడు, విష్ణువు వరాహ రూపంగా అధోభాగానికి వెళ్ళాడు, కానీ తెలుసుకోలేకపోయారు. అదే ఇక్కడ ఏం చెప్తున్నాడు భక్తుడు, స్వామి నేను పుష్పాలన్నింటినీ సేకరించాను మిమ్మల్ని పూజించడానికి, మీ పాదాలపై పూజిద్దామంటే మీ పాదాలు ఎక్కడో కనపడలేదు, పోనీ మీ శిరస్సుపై అలంకరించుదామంటే మీ శిరస్సు కనపడలేదు. నేనేమైనా వరాహ రూపంలో వెళ్ళగలనా? మీ యొక్క పాదాలు చూడడానికి ప్రయత్నం చేయగలనా? పోనీ హంసరూపంలో మీ శిరస్సును చూడడానికి ప్రయత్నించగలనా? వాళ్లే చూడలేకపోయారు. హంసరూపంలో విడిన బ్రహ్మదేవుడు చూడలేదు, వరాహ రూపంలో ఉన్న విష్ణువు చూడలేదు. ఆద్యంతాలు నేనెక్కడ చూడగలను స్వామి? ఎంత అద్భుతమైన భావన! ఓ ప్రభు, పూజకు కావలసిన వస్తు సమృద్ధులన్నీ సమకూర్చాను, కానీ ఎలా పూజ చేయగలను స్వామి? పందశక్యం కానీ పక్షిత్వం అంటే హంసత్వం లేదా వరాహత్వం కానీ నేను పొందలేను. నేను మనిషిని గనక. నేను నీ శిరస్సును కానీ చిగురుటాకు వంటి పాదాన్ని కానీ చూడలేకపోయాను. హంసరూపం దాచిన బ్రహ్మచేత వరాహరూపం దాచిన విష్ణువు చేత కూడా యథార్థంగా నీ రూపం తెలుసుకోబడలేదు. అందుచేత పక్షిత్వ కిటిత్వాలు పొందినా కూడా లాభం లేదనే భావాన్ని ఇక్కడ ఈ 86వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు అనంతర శ్లోకంలో అంతరం కలిసి అధ్యయనం చేద్దాం. శుభం భవతు. సర్వేభ్యః పార్వతీ పరమేశ్వరి దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తు.